శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 8 డిసెంబర్ నుంచి 14 డిసెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో వక్రించిన గురువు, అలాగే కర్కాటకంలో వక్రించిన నీచలో ఉన్న కుజుడు, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధుని వక్రత, మకర రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శని చంద్రులు, అలాగే మీన రాశిలో రాహువు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ఉచ్ఛలోకి వచ్చి ఉన్నది. ఈ ఒక్క మార్పే గ్రహస్థితుల్లో జరిగి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శని చంద్రుల యొక్క కలయిక మానసిక ఒత్తిడిని బాగా సూచిస్తూ ఉంటుంది, అలాగే సర్పదోషాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. దీనికి తగిన విధంగా యోగా చేయడము, పుట్టలో పాలు పోయడము, ఇలాంటివి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. అలాగే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజేస్తూ మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాసుల్లోనూ రవి బుధులు మంచి ఫలితాలే ఇస్తారు. అయితే కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి కాబట్టి బుధ ఆదిత్య యోగానికి గాను ఫలితాలు తక్కువగా ఉండబోతాయి. కాబట్టి ఇక ఆదిత్య హృదయ పారాయణ, విష్ణు సహస్రం పారాయణ చాలా చాలా మంచివి. అలాగే శనిగారి యొక్క 10వ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఆరోగ్యానికి సంబంధించి ఔషధ సేవ బాగా అవసరం అవుతుంది. అలాగే గురుని యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవడము, ప్రజలలో కూడా ఎక్కువగా దైవభక్తి పెరగడము, దానికి సంబంధించి దైవ కార్యాలు చేయడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక గురుని యొక్క 7వ దృష్టి రవి బుధుల మీద పడుతూ లాంగ్వేజెస్ కి సంబంధించి గాని లేదా కార్యనిర్వహణ శక్తికి సంబంధించి గాని చక్కటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి శుక్రుని మీద ప్రసరిస్తూ అనేక ధనలాభాలని కలగజేస్తోంది. అలాగే లలిత కళలలో ఇక ఎవరెవరు ఏ ఏ వృత్తులలో రాణిస్తూ ఉన్నారో ఆ వృత్తులన్నీ కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ముఖ్యంగా లలిత కళలు చాలా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కుజుని దృష్టి శుక్రుడి మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ వైవాహిక జీవితానికి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ప్రతి రాశి వారికి కూడా. అలాగే ప్రేమికులు ఎవరైనా ఇంకా మేము ప్రేమలోనే ఉన్నామండి, ఇంకా వివాహం చేసుకోలేదండి అనేవారికి కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అలాగే కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక కుజుని 8వ దృష్టి శని చంద్రుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఆపరేషన్స్ కి ఎక్కువగా అవకాశం ఉంటూ, రక్తస్రావం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటూ, దెబ్బలు బాగా తగలడానికి అవకాశం ఉంటూ, భూమి తగాదాలకు ఎక్కువగా అవకాశం ఉంటూ, కోర్టు కేసులకు ఎక్కువగా అవకాశం ఉంటూ ఇలాంటి ఫలితాలని సూచిస్తూ ఉంటుంది. అయితే వీటన్నిటికీ పరిహారాలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రతి చిన్నదానికి పరిహారం చెప్తోంది. తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణలు చెయ్యండి, ఇంటి ఎలవేల్పుని పూజించండి. అలాగే మీకు ఏ ఇష్టదైవం ఉన్నారో వారిని కూడా పూజించండి. మనస్సంతృప్తిగా ఉండడం అనేది చాలా చాలా ప్రధానం. ఈ వారం గ్రహస్థితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఓర్పు కలిగి ఉండాలి అని కూడా సూచన చేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలము గ్రహస్థితుల్ని పరిశీలన చేస్తే 2 గ్రహాల యొక్క ఆదరణ, అధిక ఫలాలు సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. అయితే చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, 7వ స్థానంలో చంద్రుడు బాగున్నారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటూనే వీరికి ఈ కోర్టు వ్యవహారాలు కానీ, పబ్లిక్ రిలేషన్స్ వ్యవహారాలు కానీ, ఆస్తి తగాదాలు కానీ చాలా చాలా ఇబ్బందులనే సూచిస్తూ ఉన్నాయి. అయితే ఎవరి సహకారం, ఇప్పుడు ఆస్తి తగాదాలు అంటే 99% అన్నదమ్ములతో ఉంటాయి, లేదా బంధువర్గంతో ఉంటుంది, లేకపోతే వీళ్ళ పొలాలకు కానీ, స్థలాలకు కానీ, ఇళ్లకి కానీ ఇరుగు పొరుగు వారితో ఉంటాయి. ఈ రకమైన ఇబ్బందులు పబ్లిక్ రిలేషన్స్ ని కూడా మనము పరిగణనలోనికి తీసుకోవాల్సి వస్తుంది, కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. మరి వాయిదా వేసుకోవడం మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అసలు ఈ తగాదాలకి వెళ్లకుండా ఉండాలి. వెళ్ళిన తర్వాత అమితుమి అయిపోతుంది, అది నెగిటివ్ ఆన్సర్ వచ్చేటట్టుగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు వాయిదా వేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. మరి ఇంకా కొన్ని పబ్లిక్ రిలేషన్స్ విషయంలో ఇప్పుడు ఆస్తులకు సంబంధించి
కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి మిగతా మీ దైనందిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల విషయంలో మటుకు మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. పబ్లిక్ రిలేషన్స్ వల్లనే మీరు మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. వాళ్ళ సహాయ సహకారాల వల్లనే మీకు మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో రాణింపు ఉంటుంది. కాస్త అశాంతి ఉన్నప్పటికీ, అసంతృప్తి ఉన్నప్పటికీ మీ కృషి ఫలిస్తుంది. అన్ని విధాలా మీరు అనుకూలతలు పొందుతున్నాము అని చెప్పి చాలా చాలా ఆనందపడతారు. అయితే కొంచెం మానసిక వేదన కూడా కనిపిస్తూ ఉన్నది. వివాహాది శుభకార్యాలు ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పుట్టలో పాలు పోయవలసిందిగా సూచన చేస్తున్నాను. కుజగ్రహ స్తోత్రాలు, శనిగ్రహ స్తోత్రాలు పఠించవలసిందిగా సూచన చేస్తున్నాను. మీ ఇంటి ఇలవేల్పుని ప్రతిరోజు పూజించండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే మీ పుట్టినింటి వారి వైపు నుంచి మీరే వారికి సహాయ సహకారాలు అందించే విధంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అది ఏదైనా ధనపరంగా కానీ, లేకపోతే ఔషధ సేవల పరంగా కానీ, ఇలా ఏదో ఒక సహాయం మీరు వాళ్ళకి చేస్తే చాలా మంచిది అనేటట్టుగా ఉంది ఇక్కడ. అలాగే మాట విషయంలో ఒక్కోసారి మీ మాట అత్యద్భుతాలుగా పనిచేస్తాయి, ఒక్కొక్కసారి మీ మాటను తీసి పారేస్తారు. అంటే రెండు విధాలైనటువంటి ఫలితాలు కూడా మీరు చూస్తారు. అసలు మాట అంటేనే పడట్లేదు అని చెప్పి కొంచెం బాధపడతారు. ఏదో ఒక మాట చెప్పామండి, వాళ్ళు చక్కగా పాజిటివ్గా తీసుకున్నారు అని చెప్పి సంతోషపడతారు. రెండు భిన్నాభిప్రాయాలు కూడా ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ జీవితంలో మటుకు ఒకంత ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన. పిత్రార్జితాల విషయంలో మటుకు కొద్దిగా ఇబ్బందులే కనిపిస్తూ ఉన్నాయి. పిత్రార్జితాలు ఏమీ మీకు వృద్ధి అవ్వట్లేదు. ఇంకా పైగా పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే కూడా అవి కూడా కొంచెం ఇబ్బందికరంగా తయారవుతున్నాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ధనము విషయంలో ధనము అంతంత మాత్రంగానే ఉన్నది. పూర్తిగా ధన ఆదాయం చాలా బాగుంది అని చెప్పడానికి రావట్లేదు. అయితే రుణాలు అయితే కొన్ని తీరుతాయి. ఏదో ఆ వచ్చిన ధనమే మీరు కొంత భాగం రుణాలు తీర్చుకోవడానికి పనిచేస్తుంది అని చెప్పి భావిస్తారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి దశమ స్థానంలోకి చంద్రుడు వచ్చి అనేక రకాలుగా మీకు ఉద్యోగ జీవితంలో ఆత్మసంతృప్తిని ఇస్తున్నారు. ఇది చాలా చాలా మానసిక ఉల్లాసం పెరుగుతోంది మీకు అని చెప్పి తెలియజెప్పే గ్రహస్థితి. స్త్రీల విషయంలో మౌనాన్ని పాటించండి. అలాగే స్త్రీలు కూడా కొంత మౌనాన్ని పాటించండి. విద్యార్థుల విషయంలో మీ యొక్క అభ్యాసాన్ని పెంచండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతివృత్తుల వారు ఇచ్చది వారందరికీ కూడా ఇంకా ఇంకా కృషిని పెంచవలసినటువంటి కాలమే. ధన ఆదాయం తక్కువ అవుతోంది. ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనా కానీ సింహరాశి వారు కొంత ఓర్పుతో ఉండవలసినటువంటి కాలము, పరిహారాలు చేసుకోవలసినటువంటి కాలము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.